ఐఎన్ఎస్ సందాయక్ వార్తల్లో ఉంది. నిన్న విశాఖపట్నం నేవల్ షిప్ యార్డ్లో దీన్ని కమిషన్ చేశారు. ఐఎన్ఎస్ సందాయక్ అనేది సర్వే వెజల్ లార్జ్ ఎస్విఎల్ కేటగిరీ అనమాట. లార్జ్ సర్వే వెజల్ ఏం సర్వే చేస్తుంది? ఇది హైడ్రోగ్రాఫిక్స్ సర్వే చేస్తుంది. హైడ్రోగ్రాఫిక్స్ అంటే ఏంటి? యాక్చువల్గా మనకి మ్యారిటైమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మెజర్మెంట్ ఆఫ్ మ్యారిటైమ్ నావిగేషన్, మ్యారిటైమ్ కన్స్ట్రక్షన్, ఆఫ్ షోర్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, ఆఫ్ షోర్ విండ్ ఫార్మ్స్, ఇలాంటి వాటన్నిటి గురించి సర్వే చేసే నౌక అనమాట. అందుకే దీన్ని సర్వే వెజల్ లార్జ్ అంటాం. భారతదేశంలో ఇలాంటివి 4 కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. మొదటిది ఐఎన్ఎస్ సందాయక్. ఐఎన్ఎస్ సందాయక్ అనే పేరు భారతదేశంలో ఇంతకు ముందే ఉంది. 1981 నుంచి 2021 వరకు ఐఎన్ఎస్ సందాయక్ అనే నౌక మనకి సర్వే వెజల్ ఉండేది. ఇప్పుడు తిరిగి కొత్త సర్వే వెజల్కి ఇదే నామకరణం చేశారనమాట. సేమ్ పేరు ఐఎన్ఎస్ సందాయక్. ప్రస్తుతం తయారు చేసిన ఐఎన్ఎస్ సందాయక్ మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. దీన్ని కలకత్తాలో ఉన్న గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వాళ్ళు తయారు చేశారు. ఇండియన్ నేవీకి సంబంధించిన వార్ టైమ్ డిజైన్ బ్యూరో వాళ్ళు దీన్ని డిజైన్ చేసి ఈ ప్రాజెక్ట్ని స్టీర్ చేస్తే, ఈ ప్రాజెక్ట్ సంబంధించి కన్స్ట్రక్షన్ మాత్రం కోల్కత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వాళ్ళు దీన్ని తయారు చేశారనమాట. ఇది గత సంవత్సరం ఇండియన్ నేవీకి అప్పచెప్పారు. ఇప్పుడు అది కమిషన్ అయింది. ఐఎన్ఎస్ సందాయక్ చాలా ఎఫిషియెంట్గా చాలా యాక్టివిటీస్ చేయగల కేపబిలిటీ ఉన్న ఒక సర్వే నౌక అనమాట. అసలు ఐఎన్ఎస్ సందాయక్ అనేది ఎటువంటి ఫంక్షన్ చేస్తాయి? మొదటిది అన్నిటికన్నా ముఖ్యమైనది హైడ్రోగ్రాఫిక్ సర్వే. హైడ్రోగ్రాఫిక్ సర్వేలో కూడా మ్యారిటైమ్ నావిగేషన్ సర్వేస్ చాలా ఎక్కువ చేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత మ్యారిటైమ్ సేఫ్టీ మీద క్రూషియల్ డేటా, ముఖ్యంగా మ్యారిటైమ్ సేఫ్టీ అనేది మనకు చాలా ముఖ్యం కాబట్టి హైడ్రోగ్రాఫిక్ సర్వే కూడా ఇప్పుడు మనకి చాలా అవసరం అవుతుంది. అదేవిధంగా ఓషనోగ్రాఫిక్ అండ్ జియోఫిజికల్ డేటా సేకరిస్తూ ఉంటుంది. హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ డ్యూటీస్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఐఎన్ఎస్ సందాయక్ చేయగలదు. ఐఎన్ఎస్ సందాయక్ యొక్క లెంత్ 110 మీటర్లు. దానిలో కట్టింగ్ ఎడ్జ్ హైడ్రోగ్రాఫిక్ ఎక్విప్మెంట్ మొత్తం దానిలో పెట్టారనమాట. సో చాలా డేటా సేకరించగల, సర్వే చేయగల వెజల్ ఇదని మనం చెప్పొచ్చు. మన దేశానికి మ్యారిటైమ్ సేఫ్టీ చాలా అవసరం. దానికి సంబంధించిన ఓషనోగ్రాఫిక్, జియోగ్రఫిక్ డేటా కూడా ఐఎన్ఎస్ సందాయక్ అందించగలదు. ఐఎన్ఎస్ సందాయక్ ఒక హెలికాప్టర్ని క్యారీ చేయగలదు. అవసరమైతే ఏదైనా బ్యాటిల్ టైంలో చిన్న సైజ్ హాస్పిటల్లా పనిచేయగలదు. దాంతోపాటు ఒక చిన్న ఘర్షణలకి ఐఎన్ఎస్ సందాయక్ని మనం వాడుకోవచ్చు. లో ఇంటెన్సిటీ కాంబాట్గా కూడా మనం ఇది వాడుకోవచ్చు. ఐఎన్ఎస్ సందాయక్ అనేది మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్కి ఒక ప్రతీక అని చెప్పొచ్చు. మనం డిఫెన్స్, రక్షణ రంగంలో సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా సొంతంగా తయారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. దానికి సంబంధించి కూడా ఐఎన్ఎస్ సందాయక్ ఒక ప్రతీకాన్ని మనం ఇక్కడ పేర్కొనవచ్చు. ఐఎన్ఎస్ సందాయక్లో దాదాపు 80% ఇండిజినస్ కంటెంటే ఉంది. సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కింద, ముఖ్యంగా డిఫెన్స్లో సెల్ఫ్ రిలయన్స్ కింద దీని ఒక ఎగ్జాంపుల్గా పేర్కొనవచ్చు.